ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలును నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియబడినది అన్న సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మము ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలములందు మనుషులకు తెలియపరచబడలేదు. అంటే అప్పుడు పౌలు ఉండేటువంటి కాలము అతనికి బయలుపరిచిన దాన్ని బట్టి సమస్తాన్ని విభజిస్తుంది. విచ్ ఇన్ అదర్ ఏజెస్ మనం అంటాం చూసావా, మా తాతల తరములో, మా చిన్నప్పుడు తరములో, మా పితరుల తరములో, పురాతన కాలములో, కవుల కాలములో అంటూ ఉంటాం. అలాగా ఈ మర్మము ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకు ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. అంటే ఇప్పుడు 3వ అధ్యాయం ఎఫెసీ 3వ అధ్యాయం వరకు మనం చూస్తే ఈ బైబిల్లో ఈ కాలం వేరు, ఈ కాలము. ఇప్పుడు ఈ కాలంలోది ఏదైనా ఒకటి తీసుకొని నువ్వు దీనితో సరిసమానం అవుతుందా లేదా, అది కాకుండా ఇప్పుడు ఉండేటువంటి కాలంలో దేవుడు ఏం చెప్తున్నాడు అనే దాన్ని కలిపితేనే సత్యం. యేసు ప్రభువు వారు 3.5 సంవత్సరాలు బతికిన తర్వాత ఇక్కడ ఆయన తిరిగి వెళ్ళిపోయే ముందు ఒక మాట అంటాడు, నేను వెళ్ళి మీకు ఏం పంపిస్తాను, అతడు మిమ్మును, అంటే ఇప్పుడు దాకా మీరు తెలుసుకున్నది మిమ్ములను విడిపించలేదు, అప్పుడు పరిశుద్ధాత్ముడు మిమ్ములను సర్వసత్యంలోనికి, అంటే ఇప్పుడున్నది వాళ్ళకి సరిపోతుందా, సరిపోదా? ఇప్పుడున్నది వారిని విడిపిస్తుందా, విడిపించదా? యూ విల్ స్టిల్ రిమైన్ యాజ్ ఎ ప్రిజనర్స్, యాజ్ పీపుల్ ఆఫ్ బాండేజ్. అందుకే అప్పుడప్పుడు పౌలు చెప్తా ఉంటాడు, నేను కాకుండా ఒకవేళ ఏదైనా దూత వచ్చినా ఏదైనా చెప్పినా అతడేమో వాళ్ళని చెప్తుంది అక్కడ, మీరు వినొద్దు. డోంట్ లీజన్. బయలుపరచబడినట్టుగా పూర్వకాలములందు మనుషులకు తెలియపరచబడలేదు. అంటే కాలములకు దేవుడు తన వాక్యాన్ని దాచిపెట్టాడు. ఎవరు బయలుపరుస్తారు? పరిశుద్ధాత్ముడు. ఇది వ్రాయించిన పరిశుద్ధాత్ముడు ప్రతి దినము ప్రతి యుగము మనతో మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నాడు. హి ఈజ్ విల్లింగ్ టు టాక్ అండ్ టు రివీల్. దేనికి వెలుగై ఉన్నాము? ఎంతమంది వెలుగై ఉన్నారు? యేసు నెరిగిన ప్రతి విశ్వాసి. ఎందుకంటే యేసు లోకానికి వెలుగు. ఆయన శిష్యులతో చెప్తాడు, నేను ఈ భూమి మీద ఉన్నప్పుడు నేను లోకానికి వెలుగు. ఇప్పుడు నన్ను ఎవరు అంగీకరించారో వారందరిలో ఆ సామర్థ్యం ఉంది. కానీ నువ్వు కొంతమందిని ఇంటికే పరిమితం చేస్తాడు, నువ్వు ఇంటికి వెలుగై ఉండాలి. అలాగా పరిమితి, మరి ఆ పరిమాణము చొప్పున దేవుడు వాళ్ళకి పిలుపునిస్తూ ఉంటాడు. ఓకే, దాన్ని సమయం వచ్చినప్పుడు దాన్ని యేసు ప్రభువు వారు కూడా ఏం చెప్పాడు, నువ్వు ఇజ్రాయేల్కే బోధించు అని చెప్పాడు. ఆయన చనిపోయిన తర్వాత అప్పుడు అంటాడు శిష్యులతో వచ్చిన తర్వాత, ఇదిగో ఇప్పుడు నాకు పరలోకములోని భూలోకములోని నాకు సర్వాధికారము ఇవ్వబడ్డది. అంటే దానికి ముందు ఆయనకి కూడా సర్వాధికారము లేదు. సో దెర్ ఆర్ అథారిటీస్ దట్ గాడ్ విల్ గివ్ యూ. ఇది తెలుసుకోవాలంటే మళ్ళా నీకు ఎవరు కావాలా? పరిశుద్ధాత్ముడు. స్టిల్ నీడ్ Holy Spirit to give you the premises, the borders and the boundaries. అబ్రహాం కూడా సమయం ఇచ్చాడు, రేపు వచ్చి సంవత్సరము నేను నీకు. సో ప్రొఫెసీస్ హ్యావ్ జనరల్ టైమింగ్స్, నియర్ టైమింగ్స్ అండ్ స్పెసిఫిక్ టైమింగ్స్. ప్రవచనాలకి జనరల్ టైమింగ్స్ ఉంటాయి, నీకు ఇస్తానని చెప్తాడు దేవుడు. తర్వాత చాలా దగ్గరలో ఉందని చెప్తాడు. ఇంకా దేవుడు టైం కూడా ఇచ్చేస్తాడు. ప్రవక్త టైం ఇస్తాడు, వచ్చి సంవత్సరం ఈ టైంకి నీకు కడుపులో బిడ్డ పడతాడు. అబ్రహాం చెప్తాడు వచ్చి సంవత్సరం. అంతకుముందు 25 సంవత్సరాల పాటు దేవుడు సమయం చెప్పడు, కానీ వాగ్దానాన్ని ఏం చేస్తాడు? జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అంతే. ఇది కృపాయుగమా కాదా?
ఏ యుగం ఇది? దిస్ ఇస్ ద పీరియడ్ ఆఫ్ గ్రేస్. ఎవరికి కృపాయుగము? ఎవరికైతే పరిశుద్ధాత్ముడు ఈ వాక్యాన్ని ఆ కాలానికి బయలుపరిచాడో వారికే కృపాయుగం. అయితే దేవుడు ఏం ప్రణాళిక ఇచ్చాడు? తన యుగము కొంచెం పులిసిన పిండై ఈ పిండంతా పులిసేటట్టు చేయాలంట. ఓకే, తన బిడ్డలకు బయలుపరిచిన ఆ యుగం అనే మర్మము అది సమస్తాన్ని ఓవర్టేక్ చేయాలి. యోబు 17:13. ఆశ ఏదైనా నాకుండిన ఎడల పాతాళము నాకు ఇల్లు అను ఆశయే, చీకటిలో నా పక్క పరుచుకొనుచున్నాను. ఆశ ఏదైనా నాకుండిన ఎడల పాతాళము నాకు ఇల్లు అను ఆశయే. If I wait, the grave is my house. I have made my bed in the darkness. యోబు అంటున్నాడు, ఇప్పుడు నాకేదైనా ఒక ఆశ ఉంది అంటే అదేంటంట? పాతాళం. చీకటిలో నా పక్క పరుచుకొనిచున్నాను. If I wait, grave is my house. ఒకవేళ నేను వేచి ఉంటే నా ఇల్లు ఏమవుతుందంట? If I wait, the grave is mine house. If I wait, నేను గనక వేచి ఉంటే, ఏం చేయకుండా అలాగుంటే నా ఇల్లు ఏమైపోతుందంట? చూస్తే ఇఫ్ ఐ వెయిట్, గ్రేవ్ ఈజ్ మై హౌస్. నా ఇల్లు శ్మశానం, నేను గనక వేచి ఉంటే. అంటే దేవుడు ఒక అవకాశాన్ని కూడా ఇస్తున్నాడు. నువ్వు అక్కడ వెయిట్ చేయక పరిగెట్టుకొని మళ్ళా నా వద్దకు వచ్చి నువ్వు మారు మనసు పొంది ఏదైనా మారేటట్లు నా సన్నిధిలోకి వచ్చి మొరపెడితే నేను నీకేమైనా చేయగలను. ఐ కెన్ స్టిల్ డూ టు యూ. ఇక్కడ యోబు ఆ పరిస్థితిలో, అంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయినా మళ్ళా దేవుణ్ణి ఏదో ఒక రకంగా దేవునితో యుద్ధం అయితే చేస్తున్నాడు. మొదట నువ్వు అన్యాయం చేసావన్నాడు. ఇవన్నీ శరీరంలో ఉండే లక్షణాలు. కానీ ఎవరికి వాళ్ళు అలాగున్నా నేనే మారాలా, వారిని నేను భరించాలా అన్నవాళ్ళు ధన్యులు. వాళ్ళకి అధికారం వస్తుంది. యేసుప్రభు వారు వాళ్ళు మారడానికి వాళ్ళ పాపాలు నేను భరిస్తా అన్నాడు కాబట్టి ఆయన హై ర్యాంక్ వెళ్ళిపోయాడు. కానీ యోబు లాస్ట్కి ఆ దేవుణ్ణి విడిచిపెట్టాడా? విడిచిపెట్టలే. శపించమని భార్య అన్నది శపించాడా? శపించలే. తన విశ్వాసాన్ని పట్టుకునే ఉన్నాడా? పట్టుకునే ఉన్నాడు. అయితే తిరిగి దేవుడు ఎన్నంతలు ఇచ్చాడు? అయితే ఇక్కడ పాతాళానికి ఎవరు వెళ్ళిపోతారు? రిపేర్ కానటువంటి పరిస్థితిలోకి ఎవరు వెళ్ళిపోతారు? సో ఇట్ ఈస్ డేంజరస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ హోప్. యోబు అంటాడు, ఒకవేళ నేను నశించిపోయినా తిరిగి మళ్ళా నేను లెగుస్తాను అంటాడు. యోబు అంటాడు, నేను ఇంకా నా విశ్వాసాన్ని పట్టుకుంటాను, నేను శపించను. ఇఫ్ ఐ వెయిట్, డిడ్ జోబ్ వెయిట్? నో, హీ డిడ్ నాట్ వెయిట్. నేను నశించిపోతాను అనలే. శపించి నేను నశించిపోతాను అన్నాడా? అనలే. He stood up. He was holding on to his faith. అతను లేచి నిలబడి దేవుణ్ణి పట్టుకున్నాడు. మొదటిదేంటి? నీ కష్టాల్లో, బాధల్లో, వేదనల్లో కూడా మార్పు, దేవుని వద్దకు దగ్గర అవ్వకుండా విశ్వాసాన్ని పట్టుకోకపోవడమే ఇబ్బందికి గురవుతుంది. యోబు గ్రంథం 4:16, జోబ్ 4:16. అది నిలువబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతిని. ఒక రూపము నా కనుల ఎదుట ఉండెను. మెల్లనైన ఒక కంఠస్వరమును నేను వింటిని. ఏమనగా, దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా? It stood still, but I could not discern the form thereof. An image was before my eyes. There was silence and I heard a voice. ఇక్కడ యోబు యొక్క స్నేహితులు ఆయన స్వరాన్ని విన్నారు. It stood still, but I could not discern the form thereof. An image was before mine eyes. అది నిలవబడగా దాని రూపము నేను గుర్తుపట్టలేకపోతిని. ఒక రూపము నా కన్నుల ఎదుట నుండెను. మెల్లనైన ఒక కంఠస్వరము నేను వింటిని. అసలు ఈ కంఠస్వరము యోబుతో మాట్లాడడానికి సిద్ధంగా ఉందా లేదా? ఉంది. కానీ యోబు విన్నాడా? వినలేదు.
కాబట్టి ఇప్పుడు ఈ స్వరాన్ని ఎవరికి వినిపిస్తున్నాడు? యోబు సహోదరుడికి. ఎప్పుడు దేవుడు దావీదుతో మాట్లాడేవాడు, కానీ దావీదు మీద కోపం వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడాడు? దావీదు చేసిన పొరపాటు విషయమై, దాని విషయమై దావీదు వినడానికి సిద్ధంగా లేడు. తను సముదాయించుకుంటున్నాడు, నేను చేసింది కరెక్టే అని. అయితే దేవుడు నాతానుతో మాట్లాడాడు. ఎందుకు ఒక్కొక్కసార్లు తన యొక్క కాపుదలను ఎందుకు తీసివేస్తాడు అని మొదట చూసినట్లయితే, మనము ఏమీ చేయకుండా ఉండినప్పుడు, దట్స్ వాట్ ఐడల్నెస్ ఈజ్ డేంజరస్. ఏంటి డేంజరస్? ఐడల్నెస్. అది ఫస్ట్ పాయింట్. ఐడల్నెస్ ఈజ్ డేంజరస్. ఎందుకంటే దేవుడు ప్రతి మనిషిలో సామర్థ్యాన్ని పెట్టాడు. ఓకే, దీన్ని బట్టి ఏం చెప్తున్నాడంటే, దేవుడు దర్శనము గొప్పదా, లేకపోతే అందరు వెళ్ళే దాంతో పాటు వెళ్తే గొప్పదా? దర్శనం. వేర్ దెర్ ఈజ్ నో విజన్ పీపుల్, దర్శనం ఎవరిస్తారు? సృష్టికర్త తన సృష్టికిస్తాడు, ద మాస్టర్. ఎవ్రీబడి నీడ్స్ ఎ విజన్. సో ఐడల్నెస్ ఈజ్ డేంజరస్. నీకు దర్శనం ఇచ్చాడంటే ఏంటి? నీ కంపెనీ ఇచ్చాడా దర్శనము? ఒక స్థలం ఇచ్చాడా రియల్ ఎస్టేట్ చేసుకోమని? లేకపోతే ఏదన్నా వ్యాపారమా, ఏదన్నా చూపించాడా? అది నీ దర్శనం. అందులో నువ్వు ఆశీర్వదించబడతావు. అందులో నీవు బాగా చదువుకున్న వాళ్ళకి 100 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు, నీవు చదువుకోపోయినా, దర్శనం ఉంటే. సో గాడ్ గివ్స్ ఎ విజన్. ఇక్కడ ఐడల్నెస్ ఈజ్ మొదటగా ఏంటి కారణము? లేజీనెస్, సోమరితనం. మొదటగా శ్మశానానికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంట? దేవుని విషయంలో సోమరితనం. ఐడల్నెస్ ఫర్ ద సేక్ ఆఫ్ ద కింగ్డమ్, దేవుని రాజ్య విషయమై. నెంబర్ 2, ల్యాక్ ఆఫ్ డిసర్న్మెంట్, గుర్తుపట్టలేని పరిస్థితి. దేవుని స్వరాన్ని ఏం చేయలేని పరిస్థితి? కుడ్ నాట్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఎనీమోర్. సామెతలు 16:18. మూడోది, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. నాశనమునకు ముందు ఏం నడుస్తుందంట? గర్వం. అంటే ఎక్కడో దేనికి చోటిచ్చారు? గర్వానికి. చూసి 3 అంశాలు చూసాం ఇప్పుడు దాకా. ఏం చూసాం? మొదటిది ఏం చూసాం? దేవుని రాజ్యములో ఆత్మ విషయమై సోమరితనం. అంటే ప్రార్థనలో సోమరుడైపోవచ్చు, బైబిల్ చదవడంలో సోమరుడైపోవచ్చు. సోమరితనం పెరిగిపోయింది. గుర్తుపెట్టుకోండి, ఒక తీర్పు వెంటనే రాదు. ఒక తీర్పు రావాలంటే కనీసం చాలా కాలము దేవుడు వేచి చూస్తాడు. అది 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, ఒక్కొక్కసారి 50 సంవత్సరాలు, 100, 300, ఇలాగా కొన్ని తరాల పాటు కూడా చూస్తాడు దేవుడు. ఓకే, ఎన్ని తరాల పాటు అబ్రహాముని నడిపించాడు? 3 తరాల పాటు. ఎందుకంటే ఏ దేవుడు అనిపించుకున్నాడు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. దాని తర్వాత ఇక నేను మిమ్మల్ని ఆశీర్వదించేస్తానన్నాడు. సో గాడ్ ఈవెన్ ఈజ్ లుకింగ్ ఫర్ జనరేషన్స్. అని మనం చూస్తే ఇప్పటికీ కూడా ఆయన కనుకరించి మళ్ళా వారిని తీసుకొచ్చి ఆశీర్వదించినట్టు చూస్తున్నాం. రెండవది ఏంటంటే గ్రహింపు. మూడవది గర్వం. నో యువర్ ఐడెంటిటీ. దేవునిలో నేను ఎవరినో నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. యూ నీడ్ టు నో యువర్ ఐడెంటిటీ ఇన్ గాడ్. అందుకే నువ్వు ఎవరివై ఉన్నా సరే, నువ్వు క్రీస్తు వద్దకు వస్తే ఏంటంట? నూతన సృష్టి. అంటే ఏంటి? ఇప్పుడు దాకా నువ్వేమై ఉన్నావో నాకు అనవసరం. నేను నీకు ఇచ్చేటువంటి సామర్థ్యము వేరు, దానిలో నువ్వు ఎదగాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. నెంబర్ 1, నో యువర్ ఐడెంటిటీ. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి
మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు ఏమై ఉన్నారంట? హూ ఆర్ వి? సాల్ట్. సాల్ట్. ఉప్పు చాలా విషయాలు బయలుపరుస్తుంది. నాకు కొన్ని విషయాలు చెప్పండి. ఉప్పు వల్ల లాభాలు ఏంటి? మొదటిది ఏంటి? రుచి. రెండవది ఏంటి? నిల్వ. ఉప్పు అనేది రుచిగా ఉంటుంది, రుచి చేస్తుంది, నిల్వ చేస్తుంది. అలాగే మనం ఏం చేయాలా? ఇతరుల జీవితాలను రుచిగా ఉండేటట్టు ప్రతి ఒక్కళ్ళ యొక్క పని. కోర్స్ మనుషులు పడిపోతారు. నీతిమంతుడు 7 మాటలు పడినా తిరిగి లేచి మళ్ళా నేను కూరని పాడు చేశాను, నేను కూరని రుచిగా చేయాలా? ఇతరుల జీవితాలను రుచిగా ఉంచడము, వారి జీవితాలను ప్రభావితం చేసి వారి జీవితాలు ఇలా జీవించాలా అని వారికి నేర్పించడమే ప్రతి ఒక్కళ్ళ యొక్క సామర్థ్యం. ఎవరు? యేసుని ఎరిగిన వారు. రుచి నీ ద్వారా రావాలని యేసు ప్రభు వారు నీలో ఉంటున్నారు. ఈ భూలోకానికి రుచి లేదు, రుచి లేకుండా చేశాడు. రా మెటీరియల్, ఫినిష్డ్ ప్రొడక్ట్ని నీ ద్వారా చేద్దామనుకుంటున్నాడు. అది టేబుల్ మీద పెట్టినా కానీ నోట్లోకి వెళ్ళాలంటే అక్కడ ఏం పెడతాడు? ఆల్రెడీ ఉప్పేస్తాడు. కొంతమందికి ఎక్కువ కావాలా, కొంతమందికి తక్కువ. అందుకని ఏం చేస్తాడు? టేబుల్ మీద పెడతాడు. మొదటిగా అక్కడ ఏదన్నా రెడీగా చూస్తారా మీరు? టేబుల్ మీద, భూమి మీద ఎక్కడికన్నా హోటల్కి వెళ్ళాలని టేబుల్ మీద ఎప్పుడు ఒకటి ఉంటుంది. ఏంటి? ఉప్పు. అలాగే భూమి మీద ప్రతి టేబుల్ మీద దేవుడు తన విశ్వాసాన్ని పెట్టాలనుకుంటున్నాడు. సాల్ట్. అవతలోడు ఏమైపోతున్నా, బాధ అయిపోతున్నా వాళ్ళ జీవితాన్ని రుచి చేయాలి. మాట, ప్రార్థన, చేతనైనది నువ్వు చేయాలి. మత్తయి సువార్త 3:10. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చాలా ఖరీదైన స్థలము కొన్నాడు రైతు. అప్పు చేసి స్థలము కొన్నాడు. చాలా ఖరీదు స్థలము. లేకపోతే గుత్తాకు తీసుకున్నాడు, అద్దెకి తీసుకున్నాడు, లీజుకి తీసుకొని ఉండొచ్చు. తీసుకొని దానిలో విత్తనం వేశాడు. ఆ విత్తనం వేయకముందు దాన్ని దున్ని సారవంతంగా మార్చాడు. అందులో రకరకాల సారవంతమైన కలిపి అందులో విత్తనం పెట్టి ఆ విత్తనాన్ని చిన్నప్పటి నుంచి జంతువులు తినకుండా, అవి తినకుండా కాపాడి పెద్ద అయ్యేటట్టు చేసి కెమికల్స్ వేసి బాగా కొన్ని సంవత్సరాలు వేచి ఉండి పెద్ద అయిన తర్వాత అవి ఏ పళ్ళు మొలుస్తున్నాయంట? ఇక్కడ చూస్తే అది ఫలించట్లేదంట. చెట్టు పెరిగిపోయింది, నీళ్లు తాగుతుంది, స్థలం ఆక్రమించింది. ఇప్పుడు నేను ఆ ఫలాలను అమ్మి నేను బతకాలా, స్థలం అది తీర్చాలా, నేను ఎదగాల. కానీ అది ఏం చేస్తుందంట? ఫలించట్లేదంట. అప్పుడు గొడ్డలు ఎక్కడ వేయబడ్డదంట? వేరు. దేవుని రాజ్యములో ఫలించుట. అందుకే ఆత్మీయ జీవితంలో ఫలించాల. ప్రేమ, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, 9 ఫలాలు ఉన్నాయి. లెట్స్ గో టు గలేషియన్స్ 5:22. అయితే ఆత్మఫలమేమనగా అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము. ప్రేమ ఫలించాలంట. అది రాదు, చూపించాలా, తప్పదు. దాని విషయమై ప్రార్థించాలి. మొదటగా మనం ఏమై ఉన్నామో మనం తెలుసుకోవాలంట. మనము ఏమై ఉన్నామో, మొదటిది ఏమై ఉన్నామో? ఉప్పై ఉన్నాం, సారమై ఉన్నాం. ఇంకొకటి మనం ఏం చేయాలంట? నిలవపరుస్తామంట సమాజాన్ని. ప్రేమను ఫలించాలా, సంతోషం, సమాధానం. మనుషులు తప్పులు చేస్తారు, పొరపాట్లు చేస్తారు, సమాధాన పడాల. గొడవలు రావచ్చు, పొరపాట్లు చేయొచ్చు, తిట్టుకోవచ్చు, కొట్టుకోవచ్చు, సమాధాన పడాల. దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం నేర్చుకోవడం, ఆశానిగ్రహం. అంటే ఒక మనిషి ఏం చేయాలంట? ఫలించాలి. ఎవ్రీబడి ఈజ్ క్రియేటెడ్ టు బేర్ దిస్ ఫ్రూట్స్. నేను ఉప్పై ఉన్నాను. నేను ఇతరులను బాగు చేయాలా, ఇతరులను నిలవబెట్టాలా, నేను బతకాలా, ఇతరులను బతికించాలా.
ఇది మొదటిది. రెండవది చూస్తే మనం ఫలించాలంట. ఏ విషయంలో ఫలించాలా? మొదటగా చూద్దాం. మొదటిది ఏంటి? ప్రేమలో ఫలించాలా. ప్రేమలో ఫలించాలా. రెండవది ఎందులో ఫలించాలంట? సంతోషం, సంతోషములో ఫలించాల. మూడవది సమాధానములో ఫలించాల. నాలుగవది దీర్ఘశాంతం. ఐదవది దయాళత్వంలో ఫలించాల. అందుకే దేవుడు ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో కష్టాలు పెట్టాడు. అవతల వాళ్ళ కష్టాలు, అవతల వాళ్ళ లేమి, అవతల వాళ్ళ వ్యాధి, అవతల వాళ్ళ బాధను చూసి వెక్కిరించడం కాదు, అవతల వాళ్ళ పడిపోయిన స్థితి, అవతల వాళ్ళ దారుణ స్థితిని చూసి వెక్కిరించడం కాదు, మంచితనంలో ఫలించాలి. ఇంకొకటి విశ్వాసం. ప్రాక్టీస్ చేయాలా, విశ్వాసంలో ఎదగాల, వాక్యం వినాలా. ఇవన్నీ చేయాలంటే విశ్వాసం. సాత్వికం నేర్చుకోవాలా. ఆశా నిగ్రహం కొన్ని చేయకూడదు, దాని విషయమై ప్రార్థించుకోవాలా. ఈ ఫలింపు లేకపోతే గొడ్డలు ఎక్కడ వేయి ఉంటుంది అంటారా? గొడ్డే చూశాడంట, ఏమీ ఫలించట్లేదు, గొడ్డలు వేయబడ్డది. ఏరికి పైకి ఎక్కడికంట? వేరికి. ప్రకటన 3:15-16. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. మూడవది ఏంటంట? నులివెచ్చనితనం. నులివెచ్చనితనం అంటే మనం ఏమనొచ్చు అంటే ల్యాక్ ఆఫ్ ఎక్సలెన్సీ. క్రైస్ట్ ఇన్ యూ, హోప్ ఆఫ్ గ్లోరీ. ఎక్సలెన్సీ, ఒక దాంట్లో నైపుణ్యతనండి. ప్రొఫెషనలిజం ఇన్ దట్ ఏరియా. దేవునిలో ఎదుగుదామా? దేవునిలో ఎదిగితే అన్ని విషయాల్లో ఎదుగుతావు. బ్యాలెన్స్ లేకపోవడం, నులివెచ్చనగా ఉండడం, కొన్నిసార్లు ప్రార్థించడం, కొన్నిసార్లు మానేయడం, కొన్నిసార్లు ఉపవాసం ఉండడం, మానేయడం, అటు ఇటు టైం ఉంటే ప్రార్థించడం, లేకపోతే చేయకపోవడం. దీన్ని ఏమంటారు? నులివెచ్చనితనం. హౌ కెన్ యూ డూ బోత్? ఉమ్మి వేసేయడం అంటే ఏంటి? ఇక నాకు ఇది వద్దు అని భూలోకములోంచి తీసివేయడం. ఈజ్ టేకింగ్ అవుట్ ఆఫ్ ద ప్లానెట్, ఎలిమినేటింగ్ ఇట్. నువ్వు ఏదైనా పెట్టుకున్నావు, ఒక ద్రాక్ష పండు లేకపోతే ఏదైనా రుచి చూడమని ఇస్తే వేసుకున్నావు, అది పుల్లగా ఏం చేస్తావంటున్నా దాన్ని. సో దేవుడు నాకు వద్దు అని అంటున్నాడంటే ఇక్కడ నులివెచ్చనితనం. మొదటగా ఏం చూసాం మనము? మొదటిది ఏం చూసాం? ఉప్పు. రెండవది ఏం చూసాము? సారము కలిగి ఉన్నాము. మూడవది మనము ఫలించాలా. ఇంకొకటి ఏముండాలి? మనము నైపుణ్యత. దేవుని కొరకు ఎప్పుడు అగ్ని కలిగి జీవించాలా, దేవుని కొరకు ఎప్పుడు రోషం కలిగే జీవించాలా. న్యాయం అంటే న్యాయం పట్టుకోవాలా, ధర్మం అంటే ధర్మం పట్టుకోవాలా. ఆదికాండం 18:32. అతడు ప్రభువు కోపపడని యెడల నేను ఇంకొక మారే మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉందును అనెను. ఒక దేశమును, ఒక ఊరును పూర్తిగా తీసేస్తుంటే అంటే అందులో దేవుడికి సారము కలిగినటువంటి వారు, ఫలించేటటువంటి వారు, వెచ్చగా ఉండేటువంటి వారు ఎంతమంది కూడా లేరంట. ఈ స్థాయికి మనలో ఎవ్వరూ వెళ్లకుండా దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. 3 పాయింట్లో ఒకటి నేర్చుకున్నాం. మొదటిదేంటి? సోమరితనము, లైజీనెస్. రెండవది చూస్తే గ్రహింపు. మూడవది గర్వం. దాని తర్వాత మనము ఏ విషయాలు కలిగి ఉండాలని చూసినట్లయితే మనం ఏమై ఉన్నాము? ఉప్పై ఉన్నాము. రెండవది మనము ఆత్మఫలములు ఫలించాలా. మూడవది మనం ఎలా ఉండాలా? వెచ్చగా ఉండాలా. నాలుగవది ఆ దేశంలో 10 మంది కూడా లేరంట. మనము ఇతరులను ప్రభావితం చేయకుండా నేను, నా కుటుంబము అంటే ప్రాబ్లం కదా. మనము లోకానికి ఎంతో కొంత ఈ ప్రభావితాన్ని చూపించాలా. దేవుడు మీ అందరికీ ద్వారములు తెరుచును గాక. అరే నేను చేయలేను, నా దగ్గర లేదనేది కాదు. నో, గాడ్ ఓపెన్స్ ఎ డోర్. నజరేయుడైన యేసయ్య, నా జీవితంలో ప్రార్థనలో నిలకడ నాకు దయచేయండి. ప్రార్థనలో బలముగా ఉండే కృప నాకు దయచేయమండి నాయా. నేను, నా కుటుంబము, నా పిల్లలు
ప్రార్థన గల కుటుంబము, ప్రార్థనాపరులు గల కుటుంబముగా నేను ఉండేటట్టు నేను లార్డ్ మేక్ us prayer people. Prayer is the powerful war. Let me be a prayer man in Jesus mighty name. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.